ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాద నీరాజన మండపం ద్వారా నిర్వహిస్తున్నటువంటి అఖండ మహామంత్ర పారాయణ శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 305వ రోజులో ప్రవేశించాం. అలాగే శ్రీమద్ సుందరకాండ పారాయణ 243వ రోజులో ప్రవేశించాం. ఈ రోజున పుష్యమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి సోమవారం మూలా నక్షత్రం, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున యథాపూర్వంగా శ్రీ రామదాసు కీర్తనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఐర్లాండ్ దేశాన్ని నుంచి వచ్చినటువంటి శ్రీమతి శృతి రవళి బృందం వారు రామభద్ర రారా, శ్రీ రామచంద్ర రారా అని ఆ రామచంద్రమూర్తిని ఆహ్వానించి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ప్రపంచమంతా సుఖంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నటువంటి పరమాద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ఆలాపన చేసి తదుపరి సంకల్పపూర్వకంగా సుందరకాండ పారాయణ ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. श्री रघुराम चारु तुलसी दलधाम समक्षमादि शृंगार गुणाभिराम त्रिजगन्नुत शौर्य रमाललाम त्रिजगन्नुत शौर्य रमाललाम दुर्वारक बंध राक्षस विराम दुर्वारक बंध राक्षस विराम जगज्जन कल्मषार्णवो तारक नाम तारक नाम तारक नाम तारक नाम भद्रगिरि दाशरथी दाशरथी करुणापयोनिधि रामभद्र रारा श्रीरामचंद्र रारा रामभद्र रारा श्रीरामचंद्र रारा तामरसलोचन सीता समेत रारा रामभद्र रारा श्रीरामचंद्र रारा तामरसलोचन सीता समेत रारा रामभद्र रारा श्रीरामचंद्र रारा तामरसलोचन सीता समेत रारा रामभद्र रारा श्रीरामचंद्र रारा मुद्दुगारगा नवमोहनंगरार मुद्दुगारगा नवमोहनंगरार मुद्दुगारगा नवमोहनंगरार अद्दपु చెక్కిళ్ళవాడ అంబుజాక్షరార ముద్దుగారగా నవమోహనంగరార అద్దపు చెక్కిళ్ళవాడ అంబుజాక్షరార రామభద్ర రార శ్రీరామచంద్ర రార తామరసలోచన సీతా సమేత రార రామభద్ర రార శ్రీరామచంద్ర రార
చుండరారా మంచి ముత్తెముల పేరు మెరయుచుండరారా పంచదార చిలుక నాతో పలుకుదూరారా మంచి ముత్తెముల పేరు మెరయుచుండరారా పంచదార చిలుక నాతో పలుకుదూరారా పట్టరాని ప్రేమ పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మరారా పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మరారా పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టివేగరారా పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టివేగరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా తామరసలోచన సీతా సమేతరారా రామభద్రరారా శ్రీరామచంద్ర రారా నిన్ను మానలేనురా నీలవర్ణరారా నిన్ను మానలేనురా నీలవర్ణరారా నిన్ను మానలేనురా నీలవర్ణరారా కన్నుల పండుగ కందు కన్న తండ్రి రారా నిన్ను మానలేనురా నీలవర్ణరారా కన్నుల పండుగ కందు కన్న తండ్రి రారా అందెల రవళి చేత అందెల రవళి చేత సందడింపరారా అందెల రవళి చేత సందడింపరారా కుందనపు బొమ్మ ఎంతో అందగాడరారా అందెల రవళి చేత సందడింపరారా కుందనపు బొమ్మ ఎంతో అందగాడరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా తామరసలోచన సీతా సమేతరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా మూజగముల పేరు మూల బ్రహ్మరారా మూజగముల పేరు ఆది మూల బ్రహ్మరారా గజ్జల చప్పుళ్ళు గల్లు గల్లు మనరారా మూజగములకు ఆది మూల బ్రహ్మరారా గజ్జల చప్పుళ్ళు గల్లు గల్లు మనరారా సామగానలోల 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 నా చక్కనయ్యరారా సామగానలోల నా చక్కనయ్యరారా సామగానలోల నా చక్కనయ్యరారా రామదాసునేలిన భద్రాద్రివాసరారా సామగానలోల నా చక్కనయ్యరారా రామదాసునేలిన భద్రాద్రివాసరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా తామరసలోచన సీతా సమేతరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా జై శ్రీరామ్ జై శ్రీరామ్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. పారాయణ ప్రారంభం చేద్దాం. సుందరకాండ ప్రవచనం వరకు కలిసి పఠిద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశ రక్షణాది రంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయసిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే సుందరకాండే యథాశక్తి ఏకచత్వారింశ సర్గశ్లోక పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం తథా శ్రీ బాలకృష్ణాష్టక పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థనా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ హనుమతే నమః. అథ సుందరకాండే ఏకచత్వారింశ సర్గః. ఇహైవ తావత్ కృతనిశ్చయోప్యహం యది వ్రజేయం ప్లవగేశ్వరాలయం పరాత్మసమ్మర్ద విశేషతత్వవిత్ తతః కృతం స్యాత్ మమ భర్తృశాసనం. యుద్ధంలో శత్రువుల యొక్క బలాన్ని బాగా అంచనా వేయాలి. అలాగే మన వానర వీరుల యొక్క బలాన్ని మనం తెలుసుకుని రాక్షసుల యొక్క వానరుల యొక్క బలమును చక్కగా బేరీజు వేసుకుంటే అప్పుడు యుద్ధోపాయాలు ఎలా అమలు చేయాలి అనేటువంటిది బాగా తెలుస్తుంది.
ఈ కార్యమును నేను బాగా నిర్వహిస్తేనే సుగ్రీవ ప్రభువు ఆదేశాన్ని నేను బాగా పాటించినటువంటి వాడిని అవుతాను అని ఆంజనేయ స్వామి వారు తీర్మానించుకున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సీతమ్మ వారి చేత చాలా ఆదరింపబడ్డాడు. ఆయన ఆంజనేయ చాలా పరాక్రమంతో ఇక్కడికి వచ్చావు, మళ్ళా తొందరగా వెళ్ళి రామచంద్ర ప్రభువుని వెంట పెట్టుకుని అలాగే నీ ఆజ్ఞను పాటించేటువంటి వానర వీరులను, అలాగే నువ్వు మంత్రిగా ఎవరి దగ్గర సాచివ్యమును చేస్తూ ఉన్నావో వారి సుగ్రీవుల వారి వెనకాల ఉండేటువంటి వానర వీరులను వారిని కుశల వార్తలను అడిగానని చెప్పి వారందరినీ కూడా వెంటనే తీసుకునిరా అని చెప్పి అమ్మవారు చాలా అభినందన పూర్వకంగా పంపించింది. అంతేకాకుండా ఆయన మార్గం మంగళకరం అవ్వాలని చెప్పి ఆమె ఆకాంక్షించింది. అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆంజనేయ స్వామి వారికి కార్యం పూర్తి కాలేదు అని చెప్పి బాగా తెలిసింది. ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళి రాముడికి సుగ్రీవుడికి సమాధానం చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పాలి. సీతమ్మ వారిని దర్శించాను, ఆమె ఇంకా 4 రోజుల పాటు జీవిస్తాను అని చెప్పి చెప్పారు, ఇదంతా ఒక విషయము అని చెప్పి చెప్పిన తర్వాత బాగానే ఉందయ్యా, మనం యుద్ధానికి కదా వెళ్ళాలి, సీతమ్మ వారి కోరిక కూడా అదే కదా, మరి రాక్షసములను ఎప్పుడైతే ఆ రాక్షస గణములను నిగ్రహించేటువంటి సమయంలో బలాబలాలను ఏమన్నా తెలుసుకుని వచ్చావా అని అడిగితే మీరు నాకు ఈ పని అప్పగించలేదండి అని చెప్పి ఆంజనేయ స్వామి వారు చెప్పకూడదు కదా. ఇప్పుడు అధ్యాపకుల వారు విద్యార్థికి చెప్పారు, నాయన 10 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క ప్రశ్నకి 20 మార్కులు, 100 మార్కులకి నువ్వు పరీక్షల్లో హాజరయ్యి నువ్వు సమాధానాలు రాయాలి, కనుక 5 ప్రశ్నలకే నువ్వు సమాధానం రాయి, 20 మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానానికి అని చెప్పి చెప్పారు. అక్కడికి వెళ్ళాక ఆయన 5 ప్రశ్నలకే సమాధానం రాయాలి అని అనుకున్నారు. కానీ ఒక ప్రశ్నలో అనుబంధం కూడా ఉన్నది. 5లో 1, 5లో 2 ఉన్నాయి. 5 మార్కులకు 2 ప్రశ్నలు వేశారు. మరి అప్పుడు కేవలం మా గురువుగారు 5 ప్రశ్నలకి సమాధానం రాయమన్నారు కాబట్టి 5లో 1కి మాత్రం రాస్తాను, 5లో 2కి నేను సమాధానం రాయను అంటే ఆయనకి 100కి 100 మార్కులు వచ్చే అవకాశం లేదు. అలాగే సుగ్రీవుడు యొక్క శాసనాన్ని నేను సంపూర్ణంగా పాటించినటువంటి వాడిని అవుతాను. ఎప్పుడు రాముడి యొక్క ధర్మపత్ని అశోకవనంలో ఉన్నది, 1 రోజుల పాటు ఆమె ప్రాణముల్ని అలా ఒగ్గబెట్టుకుని ఎదురు చూస్తాను అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. అటువంటి ధర్మదీక్షాదక్షురాలను సంరక్షణ చేసేప్పుడు రాక్షస వీరులతో తప్పకుండా యుద్ధం వస్తుంది కనుక ఆ యుద్ధానికి తగినటువంటి యుద్ధాన్ని నేను చెయ్యాలి. చేస్తే కదా రావణుని యొక్క బలం ఎంతటిది, రావణునిలో ఉండేటువంటి బలహీనత ఎంతటిది, యుద్ధ సమయంలో వాళ్ళ పరాక్రమం ఎంతటిది అని తెలిస్తే అప్పుడు నా వానర వీరులతో పాటు వాళ్ళ పోరాటం కూడా ఎలా ఉండాలి అనేటువంటిది సుగ్రీవుడు ఒక అంచనా వేసుకుంటాడు. కనుక సుగ్రీవ భర్త అంటే సుగ్రీవుడు తన రాజైనటువంటి సుగ్రీవుడి యొక్క శాసనాన్ని తాను బాగా అమలు చేయాలి అని అంటే రావణుని యొక్క బలాబలాలు తెలియాలి. ఇది ఆంజనేయ స్వామి వారు స్పష్టంగా నిర్దేశించుకున్నారు. ఇది కార్యాచరణకు ఆలోచన మార్గము. అటువంటి ధర్మదీక్షాపరుడు కార్యదీక్షాపరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క సంకల్పాన్ని బాగా అధ్యయనం చేస్తూ పారాయణం చేసుకుందాం. ఇహైవ తావతు కృతనిశ్చయో హ్యహం యది వ్రజేయం ప్లవగేశ్వరాలయం పరాత్మ సంవర్ధ విశేషతత్వవితు తతః కృతం స్యాత్ మమ భర్తృశాసనం ఇహైవ తావతు కృతనిశ్చయో హ్యహం యది వ్రజేయం ప్లవగేశ్వరాలయం పరాత్మ సంవర్ధ విశేషతత్వవితు తతః కృతం స్యాత్ మమ భర్తృశాసనం కథన్ను ఖల్వద్య భవేత్ సుఖాగతం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసై సహ తథైవ ఖల్వాత్మబలంచ సారవత్ సహ మాం మానయేత్ మాంచ రణే దశాననః.
ఎలాంటి విలక్షణమైనటువంటి కోరిక ఆంజనేయ స్వామి వారికి. ఇప్పుడు నాకు తొందరగా రాక్షసులతో యుద్ధం రావాలి, నా బలము నేను చక్కగా ప్రదర్శించాలి, రావణుడు నా బలాన్ని బాగా మెచ్చుకోవాలి. ఇది ఆంజనేయ స్వామి వారిలో ఉండేటువంటి కోరిక. ఇదేమి కోరిక అండి? ఈయన రాక్షసుల్ని రెచ్చగొట్టడం ఏమిటి, రెచ్చగొట్టినటువంటి వాళ్ళ ముందు ఈయన బల ప్రదర్శనం చేసి చూపించడం ఏమిటి, దీన్ని రావణాసురుల వారు మెచ్చుకోవడం ఏమిటి? మనం ఎప్పుడన్నా యుద్ధం చేస్తే మన ప్రభువులు మెచ్చుకోవాలి, అంతేగాని శత్రుపక్షంలో ఉండేటువంటి వాళ్ళు మెచ్చుకుంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? రాముడికి ఏ లక్షణం ఉన్నదో దాన్ని బాగా గ్రహించాడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకు సీతమ్మ వారు కాకాసుర నిగ్రహణం అనేటువంటి వృత్తాంతం చెప్పింది? ఎంతటి నీచమైనటువంటి స్థితిలో అపరాధం చేసినటువంటి వాడినైనా సరే, ఎంత కోపానికి రాముడు గురైనా సరే, ఆ సమయంలో కూడా నీచుడైనటువంటి వాడు శరణాగతి చేస్తే సంరక్షించేటువంటి శరణాగతత్రాణ బిరుదాంకితుడు రామచంద్రమూర్తి. దాన్ని గ్రహించాడు ఆంజనేయ స్వామి వారు. పూర్వం ఎంతోమంది అపరాధాలు చేసినటువంటి యుద్ధ వీరులు చివరలో కనుక వాళ్ళ యొక్క లక్షణాన్ని కనుక తెలుసుకుంటే వాళ్ళను సంరక్షించినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. మనకు మహాభారతంలో కనిపిస్తుంది. మాంధాత చక్రవర్తి చాలా అపరాధం చేసినటువంటి అరణ్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు చాలా పెద్ద యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేటువంటి సమయంలో వాడు అధర్మ మార్గంలో వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాడికి తెలియజేస్తాడు మాంధాత. వెంటనే వాడు తప్పు ఒప్పుకుని తన పక్క ఉండేటువంటి అపరాధములకు తానే రోసి వైరాగ్యాన్ని చెంది రాజ్యం అంతా కూడా శత్రురాజుకి అప్పగించి ఈయన అరణ్యాలకు వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు దండోపాయానికి వచ్చారు. ఎందుకంటే సామం కానీ దానం కానీ భేదం కానీ వినే పరిస్థితుల్లో లేరు. మంచి మాటలకి లొంగే తమోగుణ స్వరూపులు కాదు. అలాగే వారికి ఇవ్వటానికి ఈయన దగ్గర ఉండేటువంటిది ఏమిటి? భక్తి. ఆ భక్తి లేకుండా కేవలం అనుష్ఠానం మాత్రమే ఉంది రావణాసురుడి దగ్గర. కాబట్టి అది కూడా పెద్దగా పనిచేయదు. ఇక భేదోపాయాలంటే మదించిపోయి ఇలాంటి రామధర్మపత్నిని తీసుకొచ్చి అది ధర్మకార్యంగా చెప్పుకునేటువంటి వాడు రావణాసుడు. మా రాక్షసుల నీతిని దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు మిగతా రాక్షసులు. కనుక వాళ్ళ దగ్గర భేదోపాయము పనిచేయదు, ఇంకా దండోపాయం ఒకటే మిగిలి ఉన్నది. కనుక దాన్ని చూపించాలి. అది కనుక చాలా కఠినంగా ఉంటుంది. వానరుడు ఒక్కడొస్తేనే ఇంత బలాన్ని చూపించాడే, వీడి వెనకాల ఉండేటువంటి అసంఖ్యాక వానరులు వస్తే వీళ్ళందరినీ తన యొక్క ప్రభావం చేత లొంగ తీసుకున్నటువంటి రాముడు వస్తే లక్ష్మణస్వామితో పాటు ఎలా చెలరేగబోతాడో అనేటువంటి భయంతో ఒకవేళ శరణాగతి చేయవచ్చు. అప్పుడు రామచంద్రమూర్తిలో కాకాసుర నిగ్రహణంలో ఉండేటువంటి దయ కనిపించవచ్చు. ఇది కూడా ఆంజనేయ స్వామి వారు ఆలోచనలో సమన్వయించుకున్నారు. కనుకనే ఒక అవకాశం రావణాసుడికి ఇచ్చి రావణాసుడు తన బలాన్ని తెలుసుకోవాలని, అలాగా ఎదుటివారి తపస్సును కూడా ఆయన తెలుసుకుంటే తను కూడా తపస్సు చేసినటువంటి వాడు, విద్యాధ్యయనం ఉండేటువంటి వాడు కనుక నడవడికి మార్చుకుంటాడేమో. ఇది ఆంజనేయ స్వామి వారిలో రాముని యొక్క వైభవాన్ని విన్న తర్వాత వచ్చినటువంటి గొప్పదైనటువంటి దయాధర్మ దీక్ష. దాన్ని చక్కగా తెలుసుకుంటూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. కథన్ను ఖల్వద్య కథన్ను కల్వద్య భవేత్ సుఖాగతం భవేత్ సుఖాగతం ప్రసహ్య యుద్ధం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసైః సహ మమ రాక్షసైః సహ తథైవ ఖల్వాత్మ బలం చ తథైవ ఖల్వాత్మ బలం చ సారవతు సారవత్ సమ్మానయేన్మాం చ సమ్మానయేన్మాం చ రణే దశాననః రణే దశాననః కథన్ను ఖల్వద్య కథన్ను కల్వద్య భవేత్ సుఖాగతం భవేత్ సుఖాగతం ప్రసహ్య యుద్ధం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసైః సహ మమ రాక్షసైః సహ తథైవ ఖల్వాత్మ బలం చ తథైవ ఖల్వాత్మ బలం చ సారవతు సారవత్ సమ్మానయేన్మాం చ సమ్మానయేన్మాం చ రణే దశాననః రణే దశాననః తతః సమాసాద్య రణే దశాననం సమంత్రివర్గం సబల ప్రయాయినం హృది స్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వాహమితః పునర్వ్రజే. రావణుణ్ణి, అతని మంత్రులను, అతని అనుచరులను
అతని సైన్యాన్ని అంతటినీ కూడా నేను ఒక్కసారి ధిక్కరించి ఇక్కడి నుంచి వెడితే నాకు బాగా ఆనందం కలుగుతుంది అని ఆంజనేయ స్వామి వారు బాగా మంచి ఆలోచన చేశారు. ఎందుకంటే రావణుడిలో అహంకారం ఉంది. అందరినీ కూడా తన యొక్క ఆదేశముల చేత వారందరూ కూడా లొంగేట్లుగా చేయగలుగుతున్నారు. ఆయనకు మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి వ్యూహాలు పన్నుతూ ఉన్నారు. అలాగే ఆయనకు సైన్య నాయకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా బాగా యుద్ధ వీరులై సైన్యాన్ని నడిపిస్తున్నారు, సైన్యము వారి ఆజ్ఞలను పాటిస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళని రాత్రి వేళ చూశాం కదా, యుద్ధ సమయంలో కనుక వాళ్ళ యొక్క బలాబలాలు మనం గమనిస్తే ఎంతటిదో తెలుస్తుంది. ఆ తర్వాత అవి గమనించిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెడతాను అంటే చాలా ఆలోచనాపరుడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకంటే రాముడి గురించి ఆయన సీతమ్మ వారితో చెప్తూ ఒంటరివాడు, నిస్సహాయుడు, భరతుడు ఎక్కడున్నాడో ఈయన ఎక్కడున్నాడో కనుక రాజ్యరమతో ఈయనకి ఎటువంటి సంబంధం లేదు, ఈయన ఎవరితోనో కలిసి ఉంటే మాత్రం వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అన్నట్టుగా మాట్లాడాడు. అయ్యా, రాముడు అసహాయ సూర్యుడే, జనస్థానంలో ఆయన ఎంతటి బలపరాక్రమాలు ఒక్కడే ఆయన ప్రకటించాడు. లక్ష్మణస్వామి వెంట ఉన్నాడు. అయితే సీతమ్మను కోల్పోయిన తర్వాత వాళ్ళు చాలా వైరాగ్యంతో ఉన్నారు, చాలా దుఃఖంలో మునిగి ఉన్నారు అని చెప్పి కూడా రావణాసుడు భావించాడు. దాన్ని సీతమ్మ వారి దగ్గర చెప్పారు. కానీ అలా ఒకవేళ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పక్కన అద్భుతమైనటువంటి బలపరాక్రమాలతో ఉండేటువంటి మా ప్రభువు సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన వెనకాల పర్వత సదృశులైనటువంటి ఎలుగులు, వానర వీరులు ఎంతోమంది ఉన్నారు. కోట్లాది మందిలో నేను కూడా ఉన్నాను. కనుక నేనే నా బలాన్ని చూపించి వెడితే, అయ్యో వీడే ఇంత బలం చూపిస్తే తర్వాత వీడి వెనకాల వచ్చేటువంటి వాళ్ళు ఇంకెంత బలం చూపిస్తారో, అసలు ఎందుకు తెచ్చాము ఈ సీతమ్మని అనేటువంటి ఆలోచన ఇప్పుడే వస్తే, అనవసరంగా పెట్టుకున్నాను రా ఈ వానరులతో, ఈ నరులతో, ఆ నందీశ్వరుడు శాపం ఉంది, అది నాకు ఈనాటికి గుర్తొచ్చింది అని చెప్పి ఏమన్నా రావణాసురుడు మారవచ్చు. అవకాశం ఇస్తున్నాడు మన ఆంజనేయ స్వామి వారు. చివరి వరకు కూడా శత్రువుల పట్ల దయను ప్రదర్శించేటువంటి ధర్మవీరులు మన భరత భూమిలో ఉండేటువంటి మహానాయకులు, రఘువంశరాజులు. కనుక వారి దగ్గర ఉండేటువంటి దాస్యగణమైనటువంటి హనుమదాదులు, సుగ్రీవాదులు కూడా ఎన్నో ఆనాడు ధర్మదీక్షతో ఎన్నో సుగుణాలు అలవర్చుకున్నారు. కనుక కూడా మనం కూడా ఈ సుందరకాండ, శ్రీమద్ రామాయణం ద్వారా కథాపరంగా ఉండేటువంటి రసానందాన్ని పొందాలి, పరబ్రహ్మము యొక్క దయాగుణాన్ని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆచరణాత్మకంగా ధర్మాన్ని ఎలా పాలన చేయాలి, వరుల పట్ల ఎంత దయతో ఉండాలి, తప్పు చేసినా కూడా వాడిలో మార్పు వస్తే సంరక్షిద్దామనేటువంటి ఆ రఘువంశ వీరుడి యొక్క మహా దయాతత్వాన్నంతా కూడా మనం ఆకలింపు చేసుకోవాలి. దాన్ని తెలిసేట్లుగా చేసేటువంటి ఆచార్యుడు మన ఆంజనేయ స్వామి. అది ప్రతిఫలింపజేస్తోంది ఈ శ్లోకం. శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. తతస్సమాసాద్య రణే దశాననం సమంత్రివర్గం సబల ప్రయాయినం హృది స్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వాహం ఇతః పునర్వ్రజే తతః సమాసాద్య రణే దశాననం సమంత్రివర్గం సబల ప్రయాయినం హృది స్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వాహమితః పునర్వ్రజే ఇదమస్య నృశంసస్య నందనోపమముత్తమం వనం నేత్రమనఃకాంతం నానాద్రుమలతాయుతం. క్రూరుడైనటువంటి రావణాసురుడికి ఇంత అందమైనటువంటి ఉద్యానవనమా, లతలతో వృక్షాలతో చూస్తూ ఉంటే చాలా రమణీయంగా ఉన్నది. చూసేటువంటి కళ్ళకు చాలా ఇంపును కలిగిస్తూ ఉంది, భావించేటువంటి మనస్సుకు చాలా ఆహ్లాదాన్ని పంచుతుంది. అటువంటి ఈ నందనవనాన్ని ఛిద్రం చేయాలి అని చెప్పి మన ఆంజనేయ స్వామి వారు భావన చేస్తూ ఉన్నారు. అంటే
ఒక నృశంసుడు క్రూరుడే. అటువంటి క్రూరుడికి ఇటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి నందనవనం లాంటిదా? దేవేంద్రుడు వారంటే ధర్మాత్ముడు, 100 యజ్ఞములు చేసినటువంటి వాడు. అటువంటి వాడికి నందనవనం ఉండవచ్చు, కానీ నందనవనంతో సమానమైన అశోకవనం వీడికి ఎందుకు? కాబట్టి దీన్ని పాడి చేస్తాను అని చెప్పి. మామూలుగా కూడా చూడండి, ఏదైనా కోతికి ఓ బాగా ఏపుగా వచ్చినటువంటి పంట కానీ అరటి తోటలు కానీ కనిపిస్తే వాటితో ఆడుకోవటం వాటికి సరదా. అవి పాడి చేయాలని కాదు, అవి అందంగా ఉన్నాయి, ఇవి నా కోసమే ఉన్నాయి అని అనుకుంటాయి. అవి పసిబిడ్డ ఉన్నాడు అనుకోండి, ముందుండేటువంటివన్నీ తన కోసమే అమ్మ పెట్టింది అనుకుంటాడు కదా. అలాగే వానరులు కూడా అలాగే భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఈ వనాన్నంతా కూడా రణంగా చేయాలి అని చెప్పి వాటన్నిటినీ చిన్నాభిన్నం చేయాలి అని చెప్పి ఆలోచించారు. దీక్షగా దానికే ఆయన ఉద్యమిస్తూ ఉన్నారు. అటువంటి ధర్మదీక్షాపరుడు యొక్క వైభవాన్ని మనం చక్కగా భావనం చేస్తూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. ఇదమస్య నృశంసస్య నందనోపమముత్తమం వనం నేత్రమనః కాంతం నానాద్రుమ లతాయుతం ఇదమస్య నృశంసస్య నందనోపమముత్తమం వనం నేత్రమనః కాంతం నానాద్రుమ లతాయుతం ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వనమివానలః అస్మిన్ భగ్నే తతః కోపం కరిష్యతి దశాననః. ఎండిపోయినటువంటి వనాన్ని అగ్ని ఎలా అయితే సమూలంగా కాల్చి వేస్తుందో అలా ఈ వనాన్నంతా కూడా నేను బాగా నాశనం చేసేస్తాను, రావణుడికి బాగా కోపం వస్తుంది అని మన ఆంజనేయ స్వామి వారు మంచి ఊహ చేశారు. ఆయనకి ఇప్పుడు యుద్ధం కావాలి. ఎలా వస్తుంది? అందంగా ఉండేటువంటి వనాన్ని పాడి చేస్తే బాగా కోపం వస్తుంది. వనాన్ని పాడి చేయాలంటే బాగా వానర వీరుడికి బాగా అది సహజమైనటువంటి విద్య అనమాట. వెన్నతో పెట్టిన విద్య అంటారే, అలాగనమాట. మామూలుగా ఎవరైనా పాడు చేస్తూ ఉంటా, ఏమిట్రా ఇంత చాలా అల్లరి చేస్తున్నావు వానర వీరుల్లాగా అని అంటారు. అంతేకాకుండా బ్రహ్మచారి అయితే మరీ అల్లరి, బ్రహ్మచారి శతమర్కట అంటూ ఉంటారు. ఈ సామెత వింటూ ఉంటాం, ఏమిటో మనకి అర్థం తెలియదు. ఓ రాజుగారి దగ్గర ఒక 3 ఉన్నారట. వాళ్ళు రాజదండనకు అనుకూలమైనటువంటి తప్పు చేశారు. వాళ్ళను రాజుగారి శిక్షిద్దాం అనుకునేప్పటికీ మరణశిక్ష విధించాలి, కానీ క్రూరమైనటువంటిది మనం ఎందుకు విధించాలి? వీళ్ళు ఈ సమాజంలో ఉండదగినటువంటి వాళ్ళు కాదు కనుక వీళ్ళ మనస్సు మారేటువంటి అవకాశం లేదు కనుక వీళ్ళని ఇక్కడి నుంచి దూరంగా పంపించేద్దామని రాజ్య పాలకులను శాసకులను పిలిపించి, అయ్యా నా సైన్యాధ్యక్షులారా, వెంటనే మీరు వెళ్ళి ఎక్కడైతే చుట్టూ మొసళ్ళు ఉండేటువంటి లంక ఉందో అక్కడ వీళ్ళని వదిలేసేయండి, ఆజీవనం అక్కడే ఉంటారు వీళ్ళు, కాస్త చెట్లు ఫలవృక్షాలు ఉండేటువంటి చోట వదిలేయండి అని చెప్పేట. సముద్రంలో క్రూరమైనటువంటి మొసళ్ళ మధ్యలో ఉండేటువంటి ఒక ద్వీపంలో వీళ్ళని వదిలేశారు. అక్కడ ఉండేటువంటి పళ్ళు తింటూ వీళ్ళు 3 బతుకుతూ ఉన్నారు. ఏం చేస్తారు? అక్కడ కూర్చుని శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశారు వీళ్ళు. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. వెంటనే అందులో ఒకరు బ్రహ్మచారి, 2 గృహస్థులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా, అయ్యా తప్పు చేసాము, పశ్చాత్తాపడ్డాము, నీకోసం తపస్సు చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు మా మనస్సంతా నిర్మలం అయిపోయింది, ఇంక మేము అపరాధాలు చేయము, రాజుగారు దయ కలిగేట్లు మా పైన చేయాలి, అలాగే మేము మా రాజ్యంలో మా భార్య దగ్గరికి వెళ్ళి మా పిల్లలతో మేము ఆనందంగా ఉండేట్లు చెయ్యి అంటే వాళ్ళిద్దరికీ కూడా ఆయన అనుగ్రహం ఇచ్చేసాడు. నీకేమిటన్నాడు ఈ బ్రహ్మచారి. అన్నాడు, అక్కడికి ఇక్కడికి నాకేం పెద్ద తేడా తెలియలేదయ్యా, ఇక్కడే ఉంటాను, ఓ వారం రోజుల తర్వాత కనిపించి ఆలోచించుకుని చెప్తాను అన్నట్ట. ఆయన మహావిష్ణువు మనలాగే మాట తప్పేవారు కదా. అదే సమయానికి అదే ప్రదేశంలో అదే చెప్పినటువంటి నిర్దేశిత కాలానికి ప్రత్యక్షమయ్యారు. ఏమిటి చెప్పు, మళ్ళా రాను, కోరికను వెంటనే నువ్వు చెప్పవలసిందని అనగానే ఈయన, ఏం లేదండి, వాళ్ళిద్దరూ లేనప్పుడు నాకు బెంగ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరిని మళ్ళీ ఇక్కడికి తెచ్చేసేయండి, హాయిగా ఉంటుందన్నట్టు. వాళ్ళిద్దరూ పాపం ఎంతో అలసిపోయి అక్కడ బంధువులందరినీ కూడా బాగా సమీక్షించుకుని వచ్చి వాళ్ళ భార్య ఒళ్ళో సేద తీరుతూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేప్పుడు వీడు దిక్కుమాలిన మొహంగా అనిపించింది. ఇదేమిటిది
అక్కడున్నావే ఇక్కడికి ఎలా వచ్చాను రా అని అడిగట. ఏం లేదు, మీకంటే భార్యా పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నాకు ఎవరూ లేని వాళ్ళని, మీరే కదా నాకు బంధువులు, కాబట్టి మీరు ఇక్కడికి రావాలి అని నేను వరం కోరుకున్నాను మహావిష్ణువుని అన్నట. ఒరే 100 కోతుల కన్నా ప్రమాదం రాని ఆలోచన, బ్రహ్మచారిని ఇలా ఉంటారా అని బ్రహ్మచారి శతమర్కట అన్నారు. అలా మన ఆంజనేయ స్వామి వారు ఆయన మర్కటేశ్వరుడు, పైగా బ్రహ్మచారి, కాబట్టి ఇలా చేశాడా అంటే కాదన్నారు. ఆంజనేయ స్వామి వారు అటువంటి వారు కాదండి, ఆయన ప్రాణదాత. మనం ఏదో చమత్కారం కోసం ఆయనకి కపి వీరుడి యొక్క చేష్టితాలను మండోదరి దర్శించి, మండోదరి ఎప్పుడైతే అలా అనిందో అంటే అలా ఆనిందో ఆయన కళ్ళకి, అప్పుడు వెంటనే ఆయన ఆ తోకను ముద్దు పెట్టుకోవటం అలాంటివి చేశాడో, అది యోగ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళకి బ్రహ్మానందానికి బ్రహ్మానందానికి కొంత తేడా తెలియనప్పుడు ఉండేటువంటి స్థితి. అలాగే అమ్మ నువ్వు అధిరోహించు అన్నప్పుడు ఆయనలో అమ్మవారి శోకాన్ని వెంటనే పరిహరించాలనేటువంటి ఆర్తి తప్పించవి కపిలక్షణాలు కావు. ఇక్కడ కూడా ఆయన ఉద్యానవనాన్ని భిన్నం చేయడంలో కూడా ఒక ప్రాణదాతృత్వ శక్తి ఉన్నది. ప్రతి కార్యంలో ఆయన ప్రాణరక్షణ అనేటువంటిదే ప్రధాన దీక్ష. మొట్టమొదటిసారి రామలక్ష్మణులను చూసి హడిలిపోయినటువంటి సుగ్రీవుడు ఇంకా అసలు ఆయన ఏం చేస్తాడో, ఏ కొలంలో దూకేస్తాడో, కొండ శిఖరంపైకి ఎక్కి అని ఆ కంగారుని చూసి వెంటనే ఏదైనా ప్రతిబంధకమైనటువంటి ఒక వస్తువు కనిపిస్తే ఇలా భయపడిపోకూడదయ్యా అని చెప్పి మంత్రిగా ప్రభువుని ఈసడించుకుని ఆయన మారువేషంలో వచ్చి రామలక్ష్మణులతో మైత్రి కలిపి ఒంటరిగా భయపడేటువంటి వాడికి ఆ యొక్క భయాన్ని తొలగించి ఆయన ప్రాణముల్ని పునః వాలి నుంచి ఉజ్జీవింపజేసి ఆయన భార్య రుమతో సుఖంగా ఉండేట్లు చేశాడు. ఎంత కపిసైన్యానికి ఆయన ప్రభువుని చేశాడు. అలాగే తరువాత దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చి అంగదాదులు, జాంబవంతులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రాణత్యాగం చేస్తూ ఉంటే తాను ముందుగా లంఘించి వాళ్ళందరి ప్రాణాలు నిలబెట్టాడు కదా. ఆ తర్వాత మధువనాన్నే ధ్వంసం చేసేంతటి ఆనందాన్ని వాళ్ళు పొందారు కదా. అలాగే ఆయన సీతమ్మ వారు వేణీబంధంతో వృక్ష శాఖకు ముడివేసుకుని ఆయన ప్రాణాలు పోగొట్టుకోవాలంటే వెంటనే మన స్వామి వచ్చి రామకథను వినిపించి ప్రాణాలని మళ్ళా నిలబెట్టాడు. అలాగే స్వామి మళ్ళా తిరిగి వెళ్ళి ఆ తర్వాత అక్కడ లక్ష్మణస్వామిని యుద్ధ సమయంలో రాక్షసులు వేసినటువంటి మహా భయంకరమైనటువంటి ఆయుధాల నుంచి సంజీవనిని తీసుకొచ్చి మళ్ళా లక్ష్మణ ప్రాణదాతాచ అనిపించుకున్నారు. అసలు భరతులు వారు రాములు వారికి ఒక విషయాన్ని చెప్పారు. అయ్యా నీ అరణ్యవాస కాలం అయిపోయిన తర్వాత నువ్వు వెంటనే రాకపోతే నేను ఒక్క రోజు కూడా జీవించి ఉండను, నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తానని అంటే పుష్పక విమానంలో వస్తూ ఉంటే ఆలస్యం అయిపోతుందని యుద్ధానంతరం ఆంజనేయ నువ్వు మనోవేగంతో వెళ్ళగలవు, వెళ్ళి భరతుడు ప్రాణాలు నిలబెట్టు అంటాడు రాముడు. కనుక అలాంటి ఆంజనేయ స్వామి వారు మరి ఇలాంటి వృక్షములు అన్నీ కూడా ఉంటే వాటిని అన్నిటినీ కూడా ఛేదించేటువంటి ఉపాయం చేశాడు. అంటే రావణ గర్వభంగం, రావణుడికి బలాన్ని తెలియజేయటం ప్రధాన లక్ష్యమైనప్పుడు వృక్షములను ఎందుకండి ఆయన నాశనం చేయటం అంటే వృక్షములు ఎప్పుడూ కూడా ఛేదమును కోరుకుంటాయి అవన్నీ కూడా. అందుకే వృక్షఛేదనే అని వాటికి అర్థం చెప్తారు. ఏవైతే ఛేదింపబడతాయో వాటినే వృక్షములు అంటారు. అందుకే నక్ష వృక్ష నదీ నామ్నీం నాంత్య పర్వత నామిక. అయ్యా మేము పిల్లలకు పేర్లు పెట్టుకుంటే మనువు అనేటువంటి ఆ ధర్మశాస్త్రవేత్త చెప్తాడు వృక్షముల పేర్లు, నక్షత్రముల పేర్లు, నదుల పేర్లు ఇవన్నీ పెట్టుకోవద్దు, పర్వతముల పేర్లు ఇవన్నీ కూడా నశించేటువంటి స్వభావాన్ని అవి ఇష్టపడతాయి కనుక ఇప్పుడు కూడా ఈ వృక్షములు ఎందుకుని అవి నశించాలని కోరుకుంటున్నాయి, అవి కూడా అధర్మం చేసాయి. అధర్మములో ఉండేటువంటి రావణుని యొక్క పాలనలో ఉండే వాడి యొక్క రాజ్యములో ఉండటం వల్ల వీటికి కూడా ఆ అధర్మ నీరం అనేటువంటిది అందింది. కనుక అధర్మ జలంతో పెరిగినటువంటి అవి ఛేదింపబడితే ధర్మ మూలకంగా హనుమత్ శక్తితో మేము బాగా పెరుగుతామని చెప్పి అవి కోరుకున్నాయట. కాబట్టే వృక్షార్తి హరణ శ్రీమాన్ సీతాయా ప్రాణరక్షక మనఃక్లేశాన్ అపాకృత్య హరితత్వం ప్రదాస్యతి. ఇక్కడేమో వృక్షపరంగా చూస్తే ఆ వృక్షములన్నిటినీ కూడా ఆంజనేయ స్వామి వారు బాగా ఛేదించి వాటి యొక్క క్లేశాన్ని తొలగించి ఆ సీతమ్మ వారి రక్షణలో ఒక ప్రణాళికను ఆయన వేసుకుంటున్నాడు. ఆ వృక్షములకు హరితత్వాన్ని ఇస్తాడు అని చెప్పి
మనలో ఉండేటువంటి అధర్మమయమైనటువంటి వృక్షాలు ఛేదింపబడితే హరితత్వం ప్రదాస్యతి, హరి యొక్క తత్వం మనకి తెలుస్తుంది అని చెప్పారు. కనుక అలాంటి గొప్పదైన మనఃక్లేశాన్ అపాకృత్య హరితత్వం ప్రదాస్యతి అనేటువంటి ఒక ధర్మమూలకమైనటువంటి ఈ వృక్షఛేదనం అనేటువంటిది ఏదైతే కార్యాన్ని హనుమ చేయటానికి ఉద్యమించారో అది మనల్ని సంరక్షించాలి అని భావన చేస్తూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. ఇదం ఇదం విధ్వంసయిష్యామి విధ్వంసయిష్యామి శుష్కం శుష్కం వనమివానలః వనమివానలః అస్మిన్ భగ్నే అస్మిన్ భగ్నే తతః కోపం తతః కోపం కరిష్యతి కరిష్యతి దశాననః దశాననః ఇదం ఇదం విధ్వంసయిష్యామి విధ్వంసయిష్యామి శుష్కం శుష్కం వనమివానలః వనమివానలః అస్మిన్ భగ్నే అస్మిన్ భగ్నే తతః కోపం తతః కోపం కరిష్యతి కరిష్యతి దశాననః దశాననః తతో మహత్ సాశ్వమహారథద్విపం బలం సమాదేక్ష్యతి రాక్షసాధిపః త్రిశూలకాలాయ సపట్టసాయుధం తతో మహద్యుద్ధమిదం భవిష్యతి. అప్పుడు రావణుడు నాతో యుద్ధాన్ని తన సైన్యము చేత ప్రారంభింపజేస్తాడు. బాగా అశ్వములు వస్తాయి, రథములు వస్తాయి, అలాగే పట్టిసము, అలాగే శూలములు పట్టుకున్నటువంటి ఆయుధధారులందరూ కూడా వస్తారు. అలాగే మహాగజములన్నీ కూడా తరలి వస్తాయి. వీటితో పాటు జరిగేటువంటి మహాయుద్ధంలో నేను నా బలపరాక్రమాలు ప్రదర్శించాలి అని చెప్పి ఆయన సంకల్పిస్తూ ఉన్నారు. ఆ సంకల్పానికి మూలంగా ఈ వృక్షాలన్నీ కూడా ఆయన ఛేదిద్దాము అని అనుకున్నారు. ఎందుకంటే మనకి ఆరణ్యక గ్రంథాలే కాదు, సమస్తమైనటువంటి పవిత్ర వాంగ్మయం కూడా వృక్షముల సాక్షిగానే వచ్చింది. మన మహర్షుల యొక్క తపస్సుకంతా కూడా రాశీభూతమైనటువంటి నిలువెత్తు సాక్ష్యములు వృక్షములు. కనుక మన అరణ్యములలో ఉండేటువంటివి ఎప్పుడూ కూడా పవిత్రమైనటువంటి ధర్మవృక్షములు. అందుకే మనం నైమిషారణ్యము ఇత్యాది వనములన్నింటినీ కూడా స్మరిస్తూ ఉంటాం. మహాసంకల్పం చెప్పండి అంటే ఎన్ని అరణ్యములు చెప్తారు. ఎందుకని అరణ్యముల యొక్క స్మరణ చేసుకోవాలి మనం అని అంటే, మన సంకల్పములో అరణ్యముల స్మరణ చేస్తే అరణ్యముల్లో ఉండేటువంటి ధర్మం అంతా కూడా తెలుస్తుంది. ఈ యొక్క అధర్మము అనేటువంటిది జరిగినటువంటిది శోకదేవత అయింది. అశోకవనంలో సీతమ్మ వారు పతివ్రతా శిరోమణికి కష్టం వచ్చింది కనుక ఆ అశోకవనం విధ్వంసం అవ్వాలి, అప్పుడు అది పవిత్రమవుతుంది. అలా రామశక్తితో అదంతా కూడా పవిత్రమైన తరువాత అక్కడ జరిగినటువంటి ఆ యొక్క వృక్షఛేదమునకు ఫలితంగా చతురంగ బలాలు వస్తాయి. అంటే రథాలపై వస్తారు, అశ్వాలపై వస్తారు, ఏనుగులపై వస్తారు. అంటే చతురంగ బలాలు అవే కదా, పదాతి దళము, ఆశ్విక దళము, అలాగే గజబలము, వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు రథబలముతో. వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా చతురంగ బలాలని మన స్వామి ధిక్కరించగలట. ఏమి మన స్వామి వెనకడుగు వేయట్లేదు, రండి నేను జయిస్తాను అంటున్నాడు. అటువంటి ధీరుడైనటువంటి స్వామి యొక్క ధర్మదీక్షను మనం ఆశ్రయించి శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. తతో మహత్సాశ్వ తతో మహత్సాశ్వ మహారథద్విపం మహారథద్విపం బలం సమాదేక్ష్యతి బలం సమాదేక్ష్యతి రాక్షసాధిపః రాక్షసాధిపః కాలాయ స త్రిశూలకాలాయ స పట్టసాయుధం పట్టసాయుధం తతో మహద్యుద్ధం మహద్యుద్ధం ఇదం భవిష్యతి ఇదం భవిష్యతి తతో మహత్సాశ్వ మహత్సాశ్వ మహారథద్విపం మహారథద్విపం బలం సమాదేక్ష్యతి బలం సమాదేక్ష్యతి రాక్షసాధిపః రాక్షసాధిపః త్రిశూలకాలాయ స త్రిశూలకాలాయ స పట్టసాయుధం పట్టసాయుధం తతో మహద్యుద్ధం మహద్యుద్ధం ఇదం భవిష్యతి ఇదం భవిష్యతి అహంతు తైః సంయతి చండ విక్రమైః సమేత్య రక్షోభిరసహ్య విక్రమః నిహత్య తద్రావణ చోదితం బలం సుఖం గమిష్యామి కపీశ్వరాలయం. నేను కూడా తీక్ష్ణమైనటువంటి
పరాక్రమం కలిగినటువంటి ఆ రాక్షసులందరినీ కూడా యుద్ధంలో జయించేస్తాను. అప్పుడు ఆ మహాయుద్ధం చేసి నా బలపరాక్రమాలన్నీ కూడా రావణాసురుడికి ఎరిగించి ఆ తరువాత నా ప్రభు అయినటువంటి సుగ్రీవ సన్నిధికి వెడతాను అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. అంటే యుద్ధం వస్తే కదా శత్రువు యొక్క బలపరాక్రమాలు తెలుస్తాయి. యుద్ధం రానప్పుడు రావణాసురుడు కూడా తెలిసేటువంటి అవకాశం లేదు. అనేక మంది సైన్యముతో సుగ్రీవుడు ఉన్నాడనేటువంటి విషయం రావణుడికి తెలిస్తే అందులో ఒక వానర వీరుడు వచ్చి ఇంతటి ఉద్యమాన్ని నెరపాడు, చతురంగ బలాలను నిగ్రహించాడు అనేటువంటి విషయం తెలిస్తే అయ్యో ఎంతోమంది ఉన్నారే వెనకాల, వాళ్ళందరూ తరలి వస్తే నేను ఎంత బాధపడతానో, నా సైన్యం ఎంతగా అది క్షణకాలంలో అదంతా కూడా క్షయమైపోతుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్త పడాలి అని చెప్పి మారవచ్చు కదా. మనకు ధర్మశాస్త్రాల్లో జడుడు ఉన్నాడు ఒకడు, వాడు అన్నింటికీ వాడే ఉదాహరణ. గౌర్వాహీక, ఈ వాహీకుడు అనేటువంటి వాడు ఎద్దు ఇవి అన్నీ ఎలా అయితే తిష్టన్ మూత్ర విసర్జనం చేస్తాయో అలా ఉంటాడు వాడు ఒక సైన్యానికి నాయకుడయ్యాడు ఒకప్పుడు. ఆ తరువాత కళింగ సాహసిక, కళింగ దేశంలో ఉండేటువంటి ఒక నాయకుడితో వాడికి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చిన తర్వాత 4 చావు దెబ్బలు తిన్నాడు వాడు. తిన్న తర్వాత ఒకరోజు యుద్ధం అయ్యి రెండో రోజుకి వాడికి తెలిసి వచ్చింది. రాత్రి ఆలోచన చేశాడు, ఎందుకు వచ్చిన గొడవ మనకి అనవసరంగా, వీడు చాలా బలపరాక్రమంతో పాటు ధర్మం కూడా కలిగి ఉన్నాడు, మనం అనవసరంగా వీడి బలాన్ని తెలుసుకోలేకపోయాము, ఇప్పుడు మనం సామోపాయం చేత మంచి చేసుకుందామని చెప్పి ఆయనకి ఏదో ఎదురుకుండా కానుక పెట్టి సమన్వయం చేసుకున్నాడు. కనుక నేను సుగ్రీవాలయానికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాతన్నా వెంటనే తెలుసుకోలేకపోయినా దుష్టుడైనటువంటి వాడికి, దిక్కుమాలిన వాడికి 10 తలకాయలు ఉన్నాయి కదా, అందరికీ ఒకటి ఉంటే వాటితో కాస్త నిద్ర లేకుండా ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఎందుకు వచ్చిన గొడవ, తప్పు చేసాము, దిద్దుబాటు చేసుకుందాము అని చెప్పి ఒకవేళ సీతమ్మ వారిని అప్పగించి శరణాగతి చేస్తే కాకాసుర నిగ్రహం చేసినటువంటి వాడు ఒక పక్షినే ఆయన రక్షించినటువంటి వాడు, తపశ్శాలి అయినటువంటి వాడు తప్పు చేశాడు, ఇంక నుంచి వాడు ప్రవృత్తి మార్చుకుంటాడు అని చెప్పి వాడికి ఏదో కొంత గుణపాఠం చెప్పి రామచంద్ర ప్రభు విడిచిపెట్టేయచ్చు. కాబట్టి అలాంటి కార్యం నేను చేస్తాను అని చెప్పి ధర్మ మార్గంలో ఆంజనేయ స్వామి వారు చక్కటి ఆలోచన చేశారు. అటువంటి మహావీరుడు, కర్మవీరుడైనటువంటి ధర్మప్రభు అయినటువంటి రామచంద్రుని యొక్క ప్రథమ ఆదేశ పాలకుడైనటువంటి దాసాంజనేయుడి యొక్క చరణాలను మనం ఆశ్రయిస్తూ పారాయణ సంపూర్ణం చేసుకుందాం. అహంతు తైః సంయతి చండ విక్రమైః సమేత్య రక్షోభిః అసహ్య విక్రమః నిహత్య తద్రావణ చోదితం బలం సుఖం గమిష్యామి కపీశ్వరాలయం అహంతు తైః సంయతి చండ విక్రమైః సమేత్య రక్షోభిః అసహ్య విక్రమః నిహత్య తద్రావణ చోదితం బలం సుఖం గమిష్యామి కపీశ్వరాలయం. ఈ శ్లోకాలని అఖండంగా చదువుతాం. ఇహైవ తావతు కృతనిశ్చయో హ్యహం యది వ్రజేయం ప్లవగేశ్వరాలయం పరాత్మ సమ్మర్ద విశేషతత్వవితు తతః కృతం స్యాత్ మమ భర్తృశాసనం కథన్ను ఖల్వద్య భవేత్ సుఖాగతం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసైః సహ తథైవ ఖల్వాత్మబలం చ సారవతు సమ్మానయేన్మాం చ రణే దశాననః తతః
సమాసాద్య రణే దశాననం సమంత్రివర్గం సబల ప్రయాయినం హృది స్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వాహమితః పునర్వ్రజే ఇదమస్య నృశంసస్య నందనోపమముత్తమం వనం నేత్రమనఃకాంతం నానాద్రుమ లతాయుతం ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వనమివానలః అస్మిన్ భగ్నే తతః కోపం కరిష్యతి దశాననః తతో మహత్సాశ్వ మహారథద్విపం బలం సమాదేక్ష్యతి రాక్షసాధిపః త్రిశూలకాలాయస పట్టసాయుధం తతో మహద్యుద్ధం ఇదం భవిష్యతి అహంతు తైః సంయతి చండ విక్రమైః సమేత్య రక్షోభిః అసహ్య విక్రమః నిహత్య తద్రావణ చోదితం బలం సుఖం గమిష్యామి కపీశ్వరాలయం ఇది సుందరకాండే ఏకచత్వారింశే సర్గే సప్త శ్లోకాః కలిసి పఠిద్దాం. శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగితా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ హనుమతే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్వేనాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాతు. ప్రతినిత్యము మనం చేస్తున్నటువంటి పారాయణ పరంపరలో విశేష స్తోత్రంగా ఈ రోజున శ్రీ బాలకృష్ణాష్టకాన్ని చక్కగా పఠిద్దాం. అథ శ్రీ బాలకృష్ణాష్టకం శ్రీమన్నంద యశోదా హృదయస్థిత భావతత్పరో భగవాన్ పుత్రీకృత నిజరూపః సుజయతి పురతః
కృపాళుః కృపాళుః బాలకృష్ణః బాలకృష్ణః కథమపి కథమపి రింగణమకరోతు రింగణమకరోతు అంగణగత అంగణగత జాను జాను హర్షణోద్యుక్తః హర్షణోద్యుక్తః కటితట కటితట కింకిణీజాల కింకిణీజాల స్వనశంకిత స్వనశంకిత మానసః మానసః సదా హ్యాస్తే సదా హ్యాస్తే వికసిత వికసిత పంకజనయనః పంకజనయనః ప్రకటిత హర్షః ప్రకటిత హర్షః సదైవ సదైవ ధూసరాంగః భూసరాంగః పరిగచ్చతి పరిగచ్చతి కటిభంగ కటిభంగ ప్రసరీకృత ప్రసరీకృత పాణియుగ్మాభ్యాం పాణియుగ్మాభ్యాం ఉపలక్షిత ఉపలక్షిత దధిభాండః దధిభాండః స్ఫురిత స్ఫురిత బ్రహ్మాండ బ్రహ్మాండ విగ్రహో భుంక్తే విగ్రహో భుంక్తే ముష్టీకృత ముష్టీకృత నవనీతః నవనీతః పరమపునీతః పరమపునీతః ముగ్ధభావాత్మా ముఖభావాత్మా నమ్రీకృత నమ్రీకృత విధువదనః విధువదనః ప్రకటీకృత ప్రకటీకృత చౌర్య చౌర్య గోపనాయాసః గోపనాయాసః వాంబోత్సంగ స్వాంభోత్సంగ విలాసః విలాసః శుధితః శుద్ధితః సంప్రతి దృశ్యతే సంప్రతి దృశ్యతే స్తన్యార్థీ సన్యార్థీ సింహనఖాకృతి నఖాకృతి భూషణభూషిత భూషణభూషిత హృదయః హృదయః సుశోభతే సుశోభతే నిత్యం నిత్యం కుండలమండిత కుండలమండిత గండః గండః సాంజననయనః సాంజననయనః నిరంజనః నిరంజనః సేతే సేతే కార్యాసక్త కార్యాసక్త యశోదాగృహ యశోదాగృహ కర్మావరోధకః కర్మావరోధకః సదాస్తే సదాస్తే తస్యాః తస్యాః స్వాంతనివిష్ట స్వాంతనివిష్ట ప్రణయ ప్రభాజనః ప్రణయ ప్రభాజనః యతోయం యతోయం ఇత్థం ఇత్థం వ్రజపతి ప్రజపతి తరుణీ తరుణీ నమనీయం నమనీయం బ్రహ్మరుద్రాద్యైః బ్రహ్మరుద్రాద్యైః కమనీయం కమనీయం నిజసూనుం నిజసూనుం లాలయతి స్మ లాలయతి స్మ ప్రత్యహం ప్రత్యహం ప్రీత్యా ప్రీత్యా శ్రీమద్వల్లభ కృపయా శ్రీమద్వల్లభ కృపయా విశదీకృతం విశదీకృతం ఏతదష్టకం ఏతదష్టకం పఠేద్యః పఠేద్యః తస్య తస్య దయానిధి కృష్ణే దయానిధి కృష్ణే భక్తి ప్రేమైకలక్షణః భక్తి ప్రేమైకలక్షణః శీఘ్రం శీఘ్రం ఇతి శ్రీ బాలకృష్ణాష్టకం. శ్రీ బాలకృష్ణాష్టకం. ఆ బృందావనంలో బాలకృష్ణుడిగా ఎటువంటి లీలలైతే అనుగ్రహించారో అవన్నీ కూడా స్మరించాం. ఇటువంటి ఆ బాల లీలలను గనక స్మరించినట్లయితే అఖండమైనటువంటి భక్తి సామ్రాజ్యం కలుగుతుంది. ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధ పరమ పురుషార్థములు ఉండగా గొప్పదైనటువంటి పంచమ పురుషార్థం భక్తి అని శ్రీమద్ భాగవతం యొక్క సిద్ధాంతం. అటువంటి భక్తి గనక కలిగినట్లయితే అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఉండదు. అటువంటి అసాధ్యమైనటువంటి పరమపదాన్ని మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించే భక్తి సామ్రాజ్యాన్ని బాలకృష్ణ స్వామి వారు ప్రపంచానికి అనుగ్రహించాలి అని శ్రీవారి సమక్షంలో మనం ప్రార్థన చేశాం. ఇప్పుడు నవగ్రహ ప్రార్థనాదులు కలిసి పఠిద్దాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః
भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः साह्निकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् Oh